అమ్మయ్య! బంగారం ₹1,00,000 పట్టుకుపోయాం. ఏదైతే గత కొన్ని రోజుల నుండి రచ్చ చేసి మొత్తం మీద ₹1,00,000 పట్టుకుపోయినటువంటి ఒక గొప్ప ఘన చరిత్ర మనకందరికీ వర్తిస్తుందన్నమాట. మీడియా మొత్తం బంగారపు కొట్లోళ్ళకి అమ్ముడుపోయిందన్నాను, కానీ బంగారపు వ్యాపారుల యొక్క ట్రాప్కి సరిగ్గా పనిచేసింది. వాస్తవంగా యుద్ధాలు వచ్చిన సందర్భంలో బంగారం ధరలు పెరిగినాయి అంటే ఒక అర్థం ఉంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగింపు దశకు వచ్చింది. చైనా తైవాన్ యుద్ధం చేసే ధైర్యం చాలట్లేదు. ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం అది పతాక స్థాయి కాదు, పతన స్థాయికి వెళ్ళిపోయింది. అన్ని చోట్ల అమెరికా డామినేషన్ కనబడుతోంది. పైగా అమెరికా ప్రపంచ దేశాలకు సంబంధించి తనదైనటువంటి ఒత్తిడి చేసి తన దేశం డెవలప్ చేసుకుంటుంది, అంటే పటిష్టపరుచుకుంటుంది ఆర్థిక వ్యవస్థని, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ వైపు తీసుకెళ్తుంది. అంటే చాలా మార్పులు జరుగుతున్నాయి అంతర్జాతీయ. మనం అటు నుంచి పక్కకు వెళ్ళిపోయి ఎక్కడికి తీసుకెళ్ళాం దీన్ని అంటే, అర్జెంటుగా తీసుకెళ్ళినటువంటి రూట్ ఏంటయ్యా అంటే ₹1,00,000 దాకా తీసుకెళ్ళాలి. గత వారం 10 రోజుల నుండి ఇదే పనిగా నడుస్తున్నది అంతర్జాతీయంగా. ఇప్పుడు ఏ స్టేజ్కి చేరాలో ఆ స్టేజ్కి చేరిపోయింది. వాట్ నెక్స్ట్? ఇప్పుడు 1,40,000కి తీసుకెళ్లాలని చూస్తున్నా, 1,25,000కి. ఇప్పుడు ఇవాళ మన దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని తీసుకెళ్ళి బిస్కెట్ ఇది ఆ బంగారపు కొట్టోళ్ళకి ఈ రేటుకి అమ్ముతానంటే కొనేవాళ్ళు ఎంతమంది? ఇది $1,000,000 ప్రశ్న. ఈ రేటుకి కొనేవాళ్ళు ఎంతమంది అన్నటువంటిది.